యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరినీ కూడా ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాం. యొక్క సాయంకాల సమయంలో మిమ్ములను మీ ప్రాంతాన్ని ప్రేమించి యేసుక్రీస్తుని గుర్చిన సువార్త మీకు చెప్పడానికి మీ వద్దకు మేము వచ్చి ఉన్నాం. కొన్ని నిమిషాలు మీరు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటారని మేము ఆశిస్తున్నాం. చూడండి ప్రేమైన వారులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖము, ఒంటరితనము, వేదన, అప్పులు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎంతో మంది ఆదరణ లేక మరి అల్లాడిపోతూ ఉన్నారు. ఎంత కష్టపడ్డా కానీ అప్పులు తీరట్లేదు, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ రోగాలు పోవట్లేదు, ఎన్ని గుళ్ళు బళ్ళు తిరిగినా కానీ ఇంటి మీద ఉన్న దరిద్రము శాపం పోవట్లేదు. ఇలాంటి సమయాల్లో ఎవరి దగ్గరికి వెళ్తే మనకి విశ్రాంతి దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే మనకి నెమ్మది దొరుకుతుంది, డబ్బు మనకి విశ్రాంతినిస్తుందా, మనం పండుకునే పరుపు మనకు విశ్రాంతినిస్తుందా? 50,000 రూపాయలు పెట్టి ఒక మంచి కాటును కొన్నారు, కానీ ఆ పరుపు మనకి చక్కటి నిద్రనివ్వట్లేదు. కుటుంబంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న బాధలు, కుటుంబంలో ఉన్న కష్టాలు ఎవరు తీర్చగలుగుతున్నారు అని మనం చూస్తే ఎవరు తీర్చలేకపోతున్నారు. అలాంటి సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు మనిషికి నెమ్మది లేదు, ఎందుకు మనిషికి విశ్రాంతి లేదంటే కారణము పాపము. అందరూ పాపం చేశారు. అసలు పాపము ఎక్కడ పుట్టింది, ఎలా పాపం వచ్చిందని చూస్తే, పాపం అంటే అసలు ఏంటి? మందు తాగటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, బూతులు తిట్టడం, అబద్ధాలు అంటాం, ఈ పాపాలు అంటారా? అవి కూడా పాపాలే. కానీ పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఇంతకు మేమెప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరేమండి అని మీరు అంటారేమో, కానీ ఆది మానవుడు అవ్వ ఆదములు ఏం చేశారంటే దేవుడు చేతన పనిని చేసి దేవుని యొక్క ఆజ్ఞని మీరి వారు పాపం చేయటం వల్ల ఆనాడు దేవుడు వారిని ఏదోను తోటలో నుంచి బయటికి త్రోసివేశారు. ఆ రోజు నుంచి దేవునికి మనిషికి సంబంధం తెగిపోయింది. అప్పుడు మనిషి దేవుడు ఎక్కడున్నారని, దేవుడు ఎక్కడని చెప్పేసి మనిషి గుళ్ళు, కొండలు, గోపురాలు, చెట్లు, చతుర్విషమైన ప్రతి దాన్ని పూజిస్తూ వస్తున్నాడు. మనిషి తాను చేసుకున్న వాటితో సంతోషపడుతూ దేవుడు నాకు దొరికాడులే, దేవుడు నాకు ముక్తి ఇస్తున్నాడు అని చెప్పేసి సంతోషపడుతున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మనిషి అతిక్రమించాడు కాబట్టి దాన్నే పాపము అని దేవుడు అన్నాడు. ప్రియమైన వారరా, మన జీవితాల్లో పాపం నుండి మనం విడుదల పొందాలంటే, మన జీవితంలో మనం పొందుతున్న అశాంతి, అసమాధానం పోవాలంటే మొదటిగా పాపం నుండి విడుదల కావాలి. చూడండి, చాలా మంది డాక్టర్లు ఉన్నారు. కంటి డాక్టర్ ఉన్నాడు, పంటి డాక్టర్ ఉన్నాడు, గుండె డాక్టర్ ఉన్నాడు, షుగర్ డాక్టర్ ఉన్నాడు, బీపీ డాక్టర్ ఉన్నాడు, జనరల్ డాక్టర్లు ఉన్నారు. కానీ ఒక రోగానికి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే తప్ప ఆ రోగం పోదు. అలాగే పాపానికి విరుగుడు ఎక్కడ ఉందంటే ప్రియమైన వాళ్ళరా, మనం చేసే పుణ్య కార్యాల్లో లేదు, మనం చేసే ధర్మ కార్యాల్లో లేదు, మనం చేసే తీర్థయాత్రలలో లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుషుని యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వల్లే ఉంది. సరే, మన యొక్క పాపం ఎలా పోతుంది అని చూస్తే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమాంసముల వల్ల ఈ యొక్క పాపం పోదు. మనిషి పాపం పోవాలంటే పరమాత్ముని రక్తం, పరిశుద్ధుని రక్తం, ఏ పాపము లేని రక్తం, ఆ రక్తమే మనుషుని పాపాలు క్షమించగలదు. చూడండి ప్రేమైన వాళ్ళు, ఎవరైనా ఇదిగో
ఈ యొక్క దేవుడు నేను పలాని పాపి కోసం వచ్చాను, పలాని వారి పాపాలు క్షమించడానికి వచ్చాను, వారి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చానని దేవతలు అనబడిన వారిలో ఎవరు అనలేదండి. కేవలం ఒక ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చినానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసు ప్రభు వారు మానవాళి యొక్క పాపము నుండి విడిపించడానికి కన్య మరియ గర్భము ద్వారా ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావడం జరిగిందండి. చూడండి ప్రేమైన వాళ్ళరా, యేసు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనుషుల యొక్క పాపాలు క్షమించటకు భూమి మీద నాకు అధికారం ఉందని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇంకా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను పాపములు క్షమించగలిగిన అధికారం నాకుందని చెప్పారు. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నేను నీతివంతులను పిలవరాలేదు, నేను పాపులను పిలవ వచ్చితిని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు పేర తెలియజేస్తున్నాను, రాజ్యానికి తీర్చగలడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఇంతకీ మనకు శాంతి సమాధానం కావాలంటే ఏం చేయాలంటే, మన పాపము పోవాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జన్మ పాపాలు, నా గత పాపాలు, ఇదిగో నేను చేస్తున్న ప్రస్తుత పాపాలన్నిటి నుండి నన్ను విడిపించు, నిన్ను నా ప్రభువుగా నా రక్షకుడిగా నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, నా పాపాలు క్షమించు ప్రభు అని ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తారో దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఎవరిని త్రోసివేయడండి. కులం, గోత్రం, మతం ఆయన ఏమి చూడండి, నా పాపాలు క్షమించిన ఆయన, నా కుటుంబానికి నాకు శాంతి సమాధానం దయచేయి ప్రభువా అని ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా యేసయ్యను తమ హృదయంలో పిలుచుకుంటారో దేవుడు అంటున్నాడు, ప్రియమైన వారరా, యేసు క్రీస్తు ప్రభువారు నేను మీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాను. ఎవరైతే పాపాల నుండి విడుదల పొందుతారో, ఎవరైతే తమ పాపాలు క్షమించబడతారో వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు ఏంటంటే, సమయం ఇదే, సమయం అనుకూలంగా ఉంది, సమయం సద్యోగం చేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు క్రీస్తును గుర్చిన రక్షణ సువార్త మీకు ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే నీ పాపాలు క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన ఏకైకైన దేవుడు. మనం ఇక్కడ చనిపోయినాక మనం 2 దారులకు వెళ్తాం. ఒకటి వెళ్తే నరకానికి వెళ్తాం, లేకపోతే పరలోకానికి వెళ్తాం. యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే పాపం చేస్తూ బ్రతుకు, చక్కగా నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు చెబుతున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజు గనుక నీవు నీ కుటుంబం రక్షణ పొందినట్లయితే, మీరు మీ పాపాలు యేసు రక్తంలో కడుక్కున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని మీ కుటుంబానికి రక్షణ దయచేసి ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చి ఆయనతో కూడా మనం చనిపోతే యుగ యుగాలు పరలోక రాజ్యంలో జీవిస్తాం. దేవుడి కొన్ని మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం.